టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్, ఈరోజు కేక్ని తయారు చేస్తున్నానండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థములు వచ్చేసి జీడిపప్పు, చిన్న దాల్చిన ముక్క తీసుకున్నాను, ఇలాచి, కొబ్బరి, బెల్లం తురుము, నెక్స్ట్ వచ్చేసరికి సూజీ రవ్వ అండి, తెలుసు కదా, బొంబాయి రవ్వ అంటారు, అది ఒక కప్పున్నర తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గోధుమ పిండి, ఒక ఎగ్, నెక్స్ట్ వచ్చి పాలండి, ఇవి కావాలి. ముందుగా మనము వీటన్నింటిని కూడా పాలతోటి చక్కగా నెయ్యి కానీ లేకపోతే నూనె, ఫ్లేవర్ లేని నూనె వేసుకొని చక్కగా వీటన్నింటిని కూడా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్ లేనిదండి. ఫ్రెండ్స్, ఎగ్ని చక్కగా బీట్ చేసుకోండి. అలాగే ఇందులో పాలు వేసాను, కొంచెం బేకింగ్ సోడాని వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసాను, బేకింగ్ సోడా వేసాను, పాలు వేసాను, వీటన్నిటి మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో బెల్లం, ఇలాచీ పొడి, తినే సోడా, కొంచెం ఆయిల్, తర్వాత రవ్వ, గోధుమ పిండి వేసాను, మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా వేసా. ఫ్రెండ్స్, ఈ విధంగా చేత్తోనే చేస్తున్నాను నేను. ఏంటి చేత్తో అనుకోమాకండి, మన దగ్గర బిస్కెట్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మన ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసాను. ఇందులో వేసేసి చక్కగా కదుపుకుంటూ మనము కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ అనేవి రావాలండి, కేక్ బాగుంటుంది అప్పుడు. ఈ విధంగా కలుపుకొని చక్కగా మీరు కట్ అండ్ ఫోల్డ్ అంటారు కదా, ఆ మెథడ్లో కలుపుకోండి. బబుల్స్ రావాలి, బాగుంటుంది కేకు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.